गौराग्रगण्यगणगोत्रगणोरुहारं गौरङ्गगूढतमगोप्यदकल्पवृक्षं गोपालगाढरतिदां यतिसिंहगौर गोविन्ददेशिकवरं सततं नमामि. 6వ అధ్యాయం విదేశాలకు ప్రయాణం 1985 నుండి 1986 వరకు. దీక్షలు. శ్రీల ప్రభుపాదులు గౌరగోవింద స్వామికి 3 ప్రధాన ఆదేశాలు ఇచ్చారు. తన పుస్తకాలను ఇంగ్లీష్ నుండి ఒడియా భాషలోకి అనువదించాలి, భువనేశ్వర్లో ఒక ఆలయాన్ని నిర్మించాలి, ప్రపంచమంతటా ప్రచారం చేయాలి. గౌరగోవింద మహారాజు తన జీవితాన్ని ఈ ఆదేశాల ఆధారంగా మలుచుకున్నారు. తన ఆధ్యాత్మిక గురువు ఆజ్ఞలను అనుసరించి ప్రభుపాదుల గ్రంథాలను ఒడియాలోకి అనువదించడానికి మహారాజు పగలు రాత్రి కష్టపడ్డారు. ఒడిశా రాష్ట్రం అంతటా అనేక ప్రచార కార్యక్రమాలకు ఆయన ప్రేరణనిచ్చి నాయకత్వం వహించారు. సరళమైన పాదయాత్ర ఉత్సవాలను, నామహట్ట కార్యక్రమాలను ఏర్పాటు చేశారు మరియు ప్రభుపాద పుస్తకాలను పంపిణీ చేయడానికి భక్తులను వీధులలోకి పంపించారు. 1977లో శ్రీల ప్రభుపాదులు భువనేశ్వర్ను సందర్శించినప్పుడు గౌరగోవింద స్వామికి మరో ఆదేశాన్ని ఇచ్చారు. గౌరగోవింద స్వామి ఇలా అన్నారు: 1977లో ప్రభుపాదులు ఇక్కడ ఉన్నప్పుడు అందరూ భక్తులను బయటకు పంపించి నన్ను మాత్రమే లోపలికి పిలిచి నా చెవిలో నెమ్మదిగా ఇలా అన్నారు: గౌరగోవింద, ఇది ఇస్కాన్లో అత్యుత్తమ కేంద్రాలలో ఒకటిగా మారుతుంది. నీవు ఇక్కడే ఉండాలి. నీవు శిష్యులను స్వీకరించాలి, లేకపోతే నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది? ఆ మాటలను నేను నా హృదయంలో దాచుకున్నాను. మొదటి జీబీసీ సమావేశంలో గురువులను ఎంపిక చేస్తున్నప్పుడు ఈ విషయం చెప్పాను. ప్రభుపాదుల ఆదేశానికి ఆధారం కావాలని వారు కోరారు. అప్పుడు ప్రభుపాదులు రాసిన లేఖను చూపించాను. అందులో నీ నాయకత్వంలో అని ఉంది. అయినా కూడా వారు నాకు అనుమతి ఇవ్వలేదు. నేను పోరాడాల్సి వచ్చింది. నేను దీక్షలు ఇవ్వకపోవడం వల్ల అనేక మంది ఒడియా ప్రజలు ఫిర్యాదు చేశారు. కొందరు గౌడీయ మఠానికి వెళ్ళిపోయారు. నా ప్రియమైన ఆధ్యాత్మిక గురువు శిష్యులను నా దగ్గరకు పంపేవారు, కానీ వారు నిరాశ చెందేవారు. హరివిలాస్ దాస్ ఇలా అన్నారు: గౌరగోవింద మహారాజు వ్యాపార దృష్టి గల వ్యక్తి కాదు. తన జీవితమంతా ఆయన పేదవారిగానే ఉన్నారు. అయినప్పటికీ శ్రీల ప్రభుపాదులు ఆయనను లక్షలాది డాలర్ల విలువైన ఒక మహా ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారు. ఫ్రాన్స్లో నన్ను కలవడానికి వచ్చినప్పుడు గౌరగోవింద మహారాజు నాకు చెప్పారు, భువనేశ్వర్ సందర్శన సమయంలో శ్రీల ప్రభుపాదులు ఆయనకు ఇలా ఆదేశించారని: నీవు ఇక్కడే ఉండి ఈ ఆలయాన్ని నిర్మించాలి, నా పుస్తకాలను ఒడియా భాషలోకి అనువదించాలి, నేను చేసినట్టే నీవు కూడా పశ్చిమ దేశాలకు వెళ్ళి ప్రచారం చేసి శిష్యులను తయారు చేస్తే ఇది సాధ్యమవుతుంది. వారు నీకు సహాయం చేస్తారు. బనమాలిదాస్ ఇలా అన్నారు: ఆ సమయానికి జీబీసీ సభ్యుల్లో చాలామందికి గౌరగోవింద మహారాజు గురించి పెద్దగా పరిచయం లేదు. ఆయనపై తగిన అభిమానం కూడా లేదు. అప్పుడు తేజియాస్ వివిధ జీబీసీ సభ్యులతో మాట్లాడడం ప్రారంభించి మహారాజుకు శిష్యులకు దీక్ష ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని ప్రోత్సహించాడు. తేజియాస్ ఇలా అన్నారు: ఆయన ఒక శక్తివంతమైన సన్యాసి. పరిపాలన వంటి విషయాలను పక్కన పెట్టండి. గురువుగా ఉండటానికి కావలసిన అర్హత ఆయనకు ఉంది. ఈ విధంగా తేజియాస్, తమల కృష్ణ గోస్వామి, భక్తి చారు మహారాజు మరియు ఇతర జీబీసీ సభ్యులకు గౌరగోవింద మహారాజును సంఘంలోని అధికారిగా, గురువుగా అనుమతించాలంటూ బలంగా సిఫారసు చేశాడు. ఆ సమావేశంలో నేను హాజరయ్యాను.
తేజియాస్ అన్నాడు, గౌర్ గోవింద మహారాజు గురువుగా మారడానికి అత్యుత్తమ వ్యక్తి. తేజియస్ దాస్ ఇలా అన్నారు, ఏదో కారణం వల్ల జీబీసీ సభ్యులు మహారాజ్ యొక్క గొప్ప గుణాలను కానీ శ్రీల ప్రభుపాదల కోసం ఆయన చేస్తున్న సేవను కానీ పూర్తిగా తెలుసుకోలేదని నేను గమనించాను. ప్రతి సంవత్సరం మాయాపూర్ ఉత్సవ సమయంలో ప్రతి జీబీసీ సభ్యుడిని వ్యక్తిగతంగా కలుసుకోవడం నేను పద్ధతిగా ప్రారంభించాను. భువనేశ్వర్ ఆలయ నిర్మాణ ప్రగతిని వారికి వివరించేవాడిని. అలాగే శ్రీల ప్రభుపాదుల వాగ్దానం ప్రకారం మా సేకరణలకు సరిపోయేలా నిధులు అందించాలని ప్రత్యేకంగా ఎంవిటి మరియు బీటీ ట్రస్టీలకు గుర్తు చేసేవాడిని. చర్చల్లో మహారాజు గురించి కూడా మాట్లాడేవాడిని. ఈ ప్రముఖ నాయకులందరికీ మహారాజ్ గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉండేవి. నేను వారికి ఇలా చెప్పాను, మహారాజు ఒక అసాధారణమైన భక్తుడు. శ్రీల ప్రభుపాదుల పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్న అత్యుత్తమ సాధువు. తత్వాన్ని ఆయన సంపూర్ణంగా తెలుసుకున్నారు. సంపూర్ణ భక్తితో, తపస్సుతో, శరణాగతితో జీవిస్తున్నారు. కష్టపడి పని చేస్తూ ఎల్లప్పుడూ ప్రచారం చేస్తున్నారు. ఈ అన్నిటినీ ఆధారంగా తీసుకొని ఆయనను దీక్షా గురువుగా చేర్చాలని నేను సూచించాను. భగవాన్ మహారాజు ఉత్సాహంగా గౌరగోవింద మహారాజును సమర్థించారు. జీబీసీ వారు మహారాజుకు దీక్షలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత యూరప్కి రావడానికి మహారాజ్ మరియు ఒక సహాయకుడికి విమాన టిక్కెట్లను ఆసక్తితో ఏర్పాటు చేసినవాడు భగవాన్ మహారాజే. నేను నా ప్రయాణాన్ని నేనే ఏర్పాటు చేసుకుని వారితో పాటు వెళ్ళాను. 1985 ఫిబ్రవరి 28న జీబీసీ మండలి గౌర్ గోవింద స్వామికి శిష్యులను దీక్ష చేయడానికి అనుమతిస్తూ తీర్మానం ఆమోదించింది. మార్చి 30న శుభమైన రామనవమి కోసము భువనేశ్వర్ ఆలయంలో సుమారు 60 మంది ఒడియా భక్తులు ఆయన చేతుల మీదుగా దీక్ష స్వీకరించారు. పాశ్చాత్య సంస్కృతికి పరిచయం. 1985 జూలైలో పశ్చిమ యూరప్లో ఎక్కువ ప్రాంతాలకు స్థానిక గురువు జీబీసీ అయిన భగవాన్ దాస్ గోస్వామి గౌర్ గోవింద స్వామిని అక్కడికి వచ్చి కొన్ని తరగతులు ఇవ్వమని ఆహ్వానించారు. మహారాజు మరియు అప్పట్లో ఆయన సేవకుడైన బనమాలి దాస్కు విమాన టిక్కెట్ల ఖర్చును కూడా ఆయనే భరించేవారు. తేజియాస్ కూడా వారితో పాటు వచ్చాడు. మొదట వారు కోల్కతాకు వెళ్ళి అక్కడ ఒక రాత్రి ఉన్నారు. అప్పటి వరకు గౌర్ గోవింద స్వామి ఎప్పుడూ విమానంలో ప్రయాణించలేదు. భారతదేశం వెలుపలికి కూడా వెళ్ళలేదు. బనమాలి దాస్ అన్నారు, కోల్కతా నుంచి ఢాకా వెళ్లే విమానంలో మహారాజు తన జపమాల సంచిని చేతిలో ఉంచి తీసేనే లేదు. మొత్తం ప్రయాణం అంతా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. కోల్కతా ఢాకా విమానం చిన్నదే అయినప్పటికీ ఢాకా నుంచి రోమ్కి వెళ్లే విమానం సుమారు 250 మంది కూర్చోగల పెద్ద బోయింగ్ విమానం. రాత్రి సుమారు 9:30కి విమానం ఢాకా నుంచి బయలుదేరింది. ఆ తరువాత ఎయిర్ హోస్టెస్లు మార్గమధ్యంలో అందరికీ జ్యూస్ మరియు తినుబండారాలు ఇవ్వడానికి వచ్చారు. గౌర్ గోవింద స్వామి ఒక చిన్న గ్రామంలో పెరిగారు. అప్పటి వరకు పాశ్చాత్య సంస్కృతితో ఆయనకు చాలా తక్కువ పరిచయం మాత్రమే ఉంది. విమానంలో సేవకులు ప్రయాణికులందరినీ సేవిస్తున్న దృశ్యాన్ని చూసి ఆయన ఆందోళన చెందారు. బనమాలిని చూసి ఇలా అడిగారు, ఈ మహిళలు అందరూ పురుషుల దగ్గరకు ఎందుకు వస్తున్నారు? గురు మహారాజా, వారు విమాన సంస్థలో పనిచేస్తారు. విమానంలో ఉన్న అందరికీ సేవ చేయడం వారి పని. అచ్చా, ఇది మాయా. బనమాలి దాస్ ఇలా అన్నారు, మహారాజు రోజుకు ఒక్కసారి మాత్రమే
మధ్యాహ్నం సమయంలో ప్రసాదం స్వీకరించారు. ఆ రోజు మేము అంతా ప్రయాణంలోనే ఉన్నాము కాబట్టి భోజనం చేయడానికి అవకాశం దొరకలేదు. నేను ఆయనతో పాటు ఉన్నందున నాకు తినడానికి అవకాశం రాలేదు. నాకు చాలా ఆకలిగా ఉండేది. కనీసం ఏదైనా దొరుకుతుందేమో అని ఆశిస్తూ ఉన్నాను. విమానంలో కనీసం కొంచెం జ్యూస్ అయినా దొరుకుతుందేమోనని ఆశించాను. విమానం ఎగరడం ప్రారంభించిన కొద్దిసేపటికే ఒక ఎయిర్ హోస్టెస్ మా సీట్ల దగ్గరకు వచ్చి తాగడానికి ఏదైనా కావాలా అని అడిగింది. ఇది అందరికీ ఇచ్చే జ్యూస్ మాత్రమేనని, తీసుకోవడం సరే అని నేను గురు మహారాజ్కు చెప్పాను. కానీ మహారాజు నాతో చాలా కఠినంగా ఇలా అన్నారు, మనం మహిళల చేతుల నుండి ఏదైనా ఎందుకు తీసుకోవాలి? నేను సన్యాసిని, నీవు బ్రహ్మచారివి. కాదు, మనం వారి నుండి ఏది తీసుకోము. ఈ విధంగా ఆ రోజు నాకు ఏదైనా తినగలననే చివరి ఆశ కూడా చచ్చిపోయింది. విమానంలో ప్రయాణికుల దుస్తులు, ప్రవర్తనలను చూసి మహారాజు చాలా గంభీరంగా మారి మాట్లాడడం ఆపేశారు. మొత్తం ప్రయాణం అంతా ఆయన నిద్రపోలేదు. కేవలం జపమాలలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ కూర్చున్నారు. ఒడిశా, ఇటలీ కలయిక. బనమాలీదాస్ ఇలా అన్నారు, మేము ఉదయం సుమారు 4 లేదా 5 గంటలకు ఇటలీలోని విమానాశ్రయానికి చేరుకున్నాము. భగవాన్ మహారాజు పంపించిన ఒక భక్తుడు మమ్మల్ని స్వాగతించాడు. అతను మమ్మల్ని ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ ఉండడానికి మంచి గది ఇచ్చారు. గురుదేవుడు స్నానగృహానికి వెళ్ళారు. అక్కడ వేడి చల్లని నీళ్లతో షవర్ ఉంది, కానీ బకెట్ లేదు. మహారాజు ఇంతకు ముందెప్పుడు షవర్ ఉపయోగించలేదు. ఆయన నాతో, నాకు స్నానం చేయడానికి బకెట్ కావాలి అని అన్నారు. విమానాశ్రయం నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన డ్రైవర్ని అడిగితే అతను ఆలయం అంతా వెతికితే ఆఖరికి ఏదో ఒక పాత్రని తీసుకొని వచ్చాడు. మహారాజు స్నానం చేసిన తర్వాత బయటకు వచ్చారు. నేను ఆయన వస్త్రాలను ఉతికాను. ఆ రోజు ఆదివారం కావడంతో ఆదివారం విందు కార్యక్రమం కారణంగా ఆలయంలో మంచి భక్తుల సమూహం ఉంది. సాయంత్రం సుమారు 4 గంటలకు మహారాజు ఉపన్యాసం ఇవ్వడానికి బయటికి వచ్చారు. భగవాన్ మహారాజు కూడా ఆ ప్రసంగానికి హాజరయ్యారు. మహారాజు మాట్లాడుతున్న విషయాలు భక్తులకు స్పష్టంగా అర్థమయ్యేందుకు మధ్య మధ్యలో నేను వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ వారికి కొంచెం కష్టంగా అనిపించింది. గౌర్ గోవింద మహారాజు సుమారు 2 గంటల పాటు మాట్లాడారు. తర్వాత భగవాన్ మహారాజు నాతో ప్రసాద సమయం అయిందని, కార్యక్రమ షెడ్యూలు కొనసాగించాలంటే క్లాస్ ఆపాలని చెప్పారు. గురుదేవుడు తన ఉపన్యాసాన్ని ముగించారు. తరువాత మేము ప్రసాదం స్వీకరించడానికి వెళ్ళాము. ప్రసాదంలో నెయ్యి, వెన్న ఎక్కువగా ఉన్న ఘనమైన పదార్థాలు ఉన్నాయి. కానీ మహారాజు చాలా తక్కువగానే తీసుకునేవారు. ఆయనకు సరళమైన ప్రసాదమే ఇష్టం. అయితే వారు తీసుకువచ్చిన పండ్లను ఆయన ఎంతో మెచ్చుకొని మంచి మొత్తంలో స్వీకరించారు. ప్రసాదం అనంతరం మేము సాయంత్రం నడకకు వెళ్ళాము. అప్పుడు మహారాజు ఇలా అన్నారు, ఇక్కడ చాలా బాగుంది, చాలా శుభ్రంగా ఉంది. అందమైన ప్రకృతి, మంచి రహదారులు, భవనాలు, ప్రతిదీ అద్భుతంగా ఉంది. ఇది ఆయనకు పశ్చిమ దేశాలకు చేసిన మొదటి ప్రయాణం కావడంతో అన్నీ పూర్తిగా భిన్నంగా అనిపించాయి. తరువాత ఉదయం గురుదేవుడు క్లాస్ ఇవ్వడానికి కూర్చున్నప్పుడు భగవాన్ మహారాజు మళ్ళీ హాజరయ్యారు. మహారాజు ప్రసంగాలను భగవాన్ ఎంతో మెచ్చుకున్నట్టు కనిపించింది. మధ్య మధ్యలో ఆయన వ్యాఖ్యలు కూడా చేసేవారు. ఈ విధంగా గురుదేవుడు అక్కడ ప్రతిరోజు క్లాస్ ఇచ్చారు. త్రైదాస్ శ్రీల ప్రభుపాదుల అమెరికన్ శిష్యుడు. 80 ఏళ్ల మధ్య కాలంలో ఇటలీలో నివసించేవాడు. ఆయన మరియు ఆయన భార్య కృష్ణలోకదేవి దాసి
గౌర్ గోవింద మహారాజు ఇటలీకి చేసిన తొలి సందర్శనలలో ఒకదాన్ని ఇలా గుర్తు చేసుకుంటారు. ఒక సంవత్సరం, ఒక వారం లేదా 10 రోజుల పాటు స్థానిక జోనల్ గురువు కోసం సంయుక్తంగా వేసవి ఉత్సవం మరియు వ్యాస పూజా ఉత్సవం నిర్వహించబడింది. యూరప్ నలుమూలల నుండి 1000 మంది భక్తులు హాజరయ్యేలా ఒక పెద్ద గుడారం ఏర్పాటు చేశారు. జోనల్ గురువు ఒక పెద్ద వ్యాసాసనంపై కూర్చుని పూజలు స్వీకరిస్తున్నారు. భక్తులందరూ ఒక్కొక్కరిగా ముందుకు వచ్చి పుష్పాలు అర్పిస్తూ నమస్కారాలు చేశారు. గౌర్ గోవింద మహారాజు వేదికపైకి వచ్చి నమస్కారం చేసినప్పుడు భగవాన్ మహారాజు నేలకు తాకి తరువాత తన తలను తాకారు. నేను భారతదేశంలో కొంతకాలం గడిపాను. అక్కడ సంప్రదాయం ప్రకారం సీనియర్ అయితే జూనియర్కు నమస్కారం చేయాల్సిన అవసరం ఉండదు అని నాకు తెలుసు. అందుకే జోనల్ గురువు అంత ప్రత్యేకమైన వారు కాబట్టి గౌర్ గోవింద మహారాజుకు నమస్కారం చేయాల్సిన అవసరం లేదేమో అని నేను అనుకున్నాను. తర్వాత ఎవరో గౌర్ గోవింద మహారాజు కూర్చోవడానికి గురువు వ్యాసాసనం పక్కనే నేలపై ఒక దిండు వేశారు. ఇటలీకి చెందిన నాయకులందరూ వచ్చారు. అందరూ గౌర్ గోవింద మహారాజు ముందు నిలబడ్డారు. కానీ వారి వెనుక వైపు ఆయనకు చూపించారు. వారు గౌర్ గోవింద మహారాజుపై ఎలాంటి శ్రద్ధ చూపలేదు. పూర్తిగా భగవాన్ మహారాజులోనే లీనమయ్యారు. గౌర్ గోవింద మహారాజు ఎంతో వినయవంతుడు. ఆయన ఎలాంటి అభ్యంతరము చెప్పలేదు. ముఖంలో అసహనం కూడా చూపలేదు. తరువాత విందు సమయంలో సన్యాసులు మరియు సీనియర్ భక్తులకు ఒక పెద్ద టేబుల్ వద్ద ప్రసాదం వడ్డించారు. అందులో పిజ్జా కూడా వడ్డించారు. గౌర్ గోవింద మహారాజు అది ఇంతకు ముందెప్పుడూ తిన్నట్టు లేదు. ఆయన కొంచెం అయోమయంగా చూసి దాన్ని చపాతీలా ముక్కలు చేసి తినడం ప్రారంభించారు. అది చూసి కొంతమంది భక్తులు నవ్వడం ప్రారంభించారు. తరువాత గౌర్ గోవింద మహారాజు కొందరు భక్తులతో ఇలా వ్యాఖ్యానించారు. ఆయనకు పిజ్జా నచ్చింది. అలాగే ఎంతోమంది యువకులు కలిసి హరే కృష్ణ అని జపిస్తూ ఉన్న ఆ వాతావరణాన్ని కూడా ఆయన ఎంతో మెచ్చుకున్నారు. తేజియాస్ దాస్ మహారాజుకి ప్రతి చోట అత్యుత్తమ రవాణా సౌకర్యాలు, నివాస వసతులతో మంచి సంరక్షణ లభించింది. మేము వెళ్ళిన ప్రతి చోట ఆయనను శ్రీల ప్రభుపాదుల మధురమైన ఉత్సాహభరితమైన శిష్యుడుగా భక్తులకు పరిచయం చేయడానికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో మత్స్య అవతార్ తన వ్యక్తిగత అతిథి గృహాన్ని పూర్తిగా మా వినియోగానికే ఇచ్చారు. నీటికి బయట చేపల భక్తులు గౌర్ గోవింద స్వామిని రోమ్లోని ఇస్కాన్ రెస్టారెంట్కు తీసుకువెళ్ళినప్పుడు ఆయన లోపలికి వెళ్లే ముందు చెప్పులు విప్పడం చూసి వారు ఆశ్చర్యపోయారు. తరువాత భోజన సమయంలో ఆయనకు స్పెగెటీ వడ్డించినప్పుడు ఫోర్క్ ఉపయోగించకుండానే చేతులతో తినడం ప్రారంభించడంతో వారు మరింత ఆశ్చర్యపడ్డారు. వారు అలవాటు పడ్డ సన్యాసుల కంటే ఆయన పూర్తిగా భిన్నంగా ఉన్నారు. గోలోకానంద దాస్ ఇలా అన్నారు. గౌర్ గోవింద మహారాజు తొలిసారి ఇటలీకి వచ్చినప్పుడు నిజంగా నీటికి బయటపడిన చేపలా ఉన్నారు. పాశ్చాత్య సంస్కృతికి ఆయన అలవాటు పడలేదు. ఆ సమయంలో ఆయన కొందరు గురుభ్రాతలు ఆయనను చూసి కొంచెం నవ్వుకున్నట్టు కూడా కనిపించింది. ఆ రోజుల్లో ఇక్కడ ఒక నిర్దిష్ట ప్రమాణం ఉండేది. సన్యాసులందరూ శుభ్రంగా గీసుకొని చక్కగా ఇస్త్రీ చేసిన పట్టు వస్త్రాలు ధరించేవారు. ప్రజలను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఒక నిర్దిష్ట శైలిలో ప్రచారం చేయాలని అప్పట్లో భావించేవారు. నాయకుడు టేబుల్ వద్ద కూర్చొని చెంచాతో ప్రసాదం తీసుకునేవాడు.
రూపురేఖల విషయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండేవారు. గౌర్ గోవింద్ మహారాజు మాత్రం చాలా సరళమైన వారు. వారు చెంచాతో తింటే ఆయన చేతులతో తినేవారు. ఇవేవి మహారాజుపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆయన భారతదేశం నుంచి వచ్చిన సాధారణ సాధువులానే చాలా వినయవంతుడిగా ఉండేవారు. గౌర్ గోవింద్ మహారాజు రూపం ఎంతో గంభీరంగా ఉన్నప్పటికీ ఆనందభరితంగా స్నేహపూర్వకంగా ఉండేది. ఆ సమయంలో నేను టూరిన్ ఆలయ అధ్యక్షుణ్ణి. నేను మహారాజుతో, మీరు టూరిన్ ఆలయానికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పాను. ఆయన వెంటనే అవును అవును అని అంగీకరించారు. టూరిన్ నుంచి నేను ఆయనకు గాలారాటేకు తీసుకెళ్ళాను. అక్కడ ఆయన 3 రోజుల పాటు ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు. ఆయన స్నానం చేసే విధానం మాకు ఆశ్చర్యం కలిగించింది. సాధారణ షవర్ ఉపయోగించకుండా బకెట్ మరియు లోటాతోనే స్నానం చేసేవారు. కొన్ని రోజులు ఆయన తరగతులు వచ్చారు. తన ఉపన్యాసాల్లో ఆయన తన ప్రత్యేకమైన ఒడియా శైలిలో ఎంతో పాటలు పాడేవారు. కరతాళాలు వాయించేటప్పుడు మేము అలవాటు పడ్డ 4 తాళాల బీట్ కాకుండా 2 తాళాల రీతిలో వాయించేవారు. క్లాస్ ప్రారంభించే ముందు భాగవత మహిమను వర్ణిస్తూ అనేక శ్లోకాలను జపించేవారు. ఆయన ప్రచారంలో చాలా ధైర్యంగా ఉండేవారు, చాలా ధైర్యంగా. ఆయన ఎప్పుడూ సంకోచించేవారు కాదు. ఆయన సింహంలా ఉండేవారు. ఉపన్యాసం ఇస్తే సాధారణంగా 2 లేదా 3 గంటల పాటు సాగేది. ఆలయ అధ్యక్షుడికి ఇంత పొడవైన క్లాసులు ఇష్టం లేకపోయింది. ఎందుకంటే చేయాల్సిన సేవలు చాలానే ఉండేవి. అందువల్ల కొంత విభేదం ఏర్పడింది. కానీ తరువాత ఇక్కడి అధ్యక్షులు మరింత ఉదారంగా మారి భక్తులకు ఎక్కువగా వినాల్సిన అవసరం ఉందని గ్రహించి ఆయన మాట్లాడటానికి అనుమతించారు. భక్తిలో మన దృష్టికోణం కేవలం బాహ్యంగా కాకుండా అంతర్గతంగా కూడా ఉండాలని గౌర్ గోవింద్ మహారాజు ఎల్లప్పుడూ మాకు బలంగా చెప్పేవారు. సాధారణ క్లాసుల కంటే ముందుకు వెళ్ళి మరింత లోతైన విషయాలను అందించడానికి ఆయన ప్రయత్నించేవారు. తన తరగతుల్లో ఆయన చైతన్య మహాప్రభు మరియు సంకీర్తన గురించి విస్తృతంగా మాట్లాడేవారు. భక్తులందరూ ఆయనతో ఎంతో ప్రభావితులయ్యారు. అందరికీ ఆయన ఒక తండ్రి లాంటి వారు. ఆ సమయంలో మేమంతా యువకులమే. ఆయన మాత్రం వయసులో పెద్దవారు. ఒక క్లాస్లో ఆయన స్థానిక భక్తుల్లో ఒకరిని పిలిచి ఇలా అన్నారు, లీలావతార్, నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను. ఆ మాటలు విని లీలావతార్ సిగ్గుతో తల వంచుకున్నాడు. శివరాం స్వామి ఇలా అన్నారు, నేను గౌర్ గోవింద్ మహారాజును తొలిసారి చూసింది యూకే నుంచి అనేక మంది భక్తులు భగవాన్ మహారాజ్ వ్యాస పూజ కోసం ఇటలీకి వచ్చినప్పుడు. మహారాజు అక్కడ ఉన్నారు. ఆయన ఎంతో వినయవంతుడైన వైష్ణవుడు. ఆయన ఇచ్చిన పొడవైన శక్తివంతమైన ఉపన్యాసాలు అద్భుతంగా ఉండేవి. ఒకవైపు ఆయన చాలా సౌమ్యంగా వినయంగా ఉండేవారు. కానీ ఉపన్యాసం ప్రారంభించినప్పుడు మాత్రం అగ్నిలా ఉవ్వెత్తున లేచేవారు. అనువాదకుడు శిష్యుడుగా మారాడు. ఇటలీ నుంచి గౌర్ గోవింద్ స్వామి ప్యారిస్కు విమానంలో వెళ్ళారు. భక్త ప్యాట్రిక్ ఫ్రాన్స్లో 5 సంవత్సరాలుగా భక్తుడిగా ఉన్నప్పటికీ అదే సమయంలో చేరిన ఇతర భక్తుల్లా ఆయన ఇంకా దీక్ష స్వీకరించలేదు. ఆయన న్యూ మాయాపూర్లో ఉండి శ్రీల ప్రభుపాదుల శ్రీమద్ భాగవతంను ఇంగ్లీష్ నుంచి ఫ్రెంచ్ భాషలోకి చేసిన అనువాదాలను సరిదిద్దే సేవలో నిమగ్నమై ఉండేవారు. తరువాత అధికారులచే ప్యారిస్ సమీపంలోని ఎర్మోనోవెల్ ఆలయానికి మార్చబడ్డారు. అక్కడ ఆయనకు స్పష్టమైన సేవ ఏదీ ఇవ్వబడలేదు. పుష్కరదాస్
భక్త ప్యాట్రిక్. ఇస్కాన్లో అప్పటికి వరకు ఉన్న 11 గురువులను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత వారిలో ఎవ్వరూ నా గురువు కాదనే నిర్ణయానికి వచ్చాను. అందుకే నేను పూర్తిగా శ్రీల ప్రభుపాదుల శరణు తీసుకున్నాను. ఒకరోజు ఎర్మోనిన్ వేల్లో ఆయన అధ్యక్షుడు నన్ను తన కార్యాలయానికి పిలిచి ఫ్రాన్స్కి ఒక సన్యాసి రాబోతున్నాడని చెప్పారు. నాకు స్థిరమైన సేవ ఏదీ లేకపోవడంతో మహారాజు అక్కడ ఉన్న సమయంలో ఆయనను చూసుకోవచ్చా అని ఆలయ అధ్యక్షుడు నన్ను అడిగారు. నేను అంగీకరించాను. ఆయన పేరు గౌర్ గోవింద్ మహారాజ్ అని, ఆయన భారతదేశం నుండి వచ్చారని తెలిసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. పాశ్చాత్య దేశాల్లో ఆయన గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ గురువును అన్వేషిస్తున్న సమయంలో ఆయనకి ఇటీవలే దీక్షలు ఇవ్వడానికి అనుమతి లభించిందనే సందర్భంలో నేను ఆయన పేరు విన్నాను. ఆ రోజు మధ్యాహ్నం తొలివేళల్లో గౌర్ గోవింద్ మహారాజు ఎర్మోనిన్ వేల్ కోటకు వచ్చినప్పుడు స్వాగతించడానికి నేను ఒక్కడినే ఉన్నాను. ఆయన గురువు స్థానం కలవారు కావడంతో భగవాన్ మహారాజుకు ఇచ్చే గౌరవంతోనే స్వాగతించాలనుకుని తక్షణమే నేనే ఒక్కడిగా ఇలా పాడాను: జయ శ్రీల గౌర గోవింద స్వామి, జయ శ్రీల గౌర గోవింద స్వామి. రాగానే మహారాజు నేరుగా దేవాలయ మందిరంలోకి వెళ్ళి దేవతల దర్శనం చేసుకున్నారు. ఆయన శరీరం సన్నగా ఉండి ప్రవర్తన ఎంతో సౌమ్యంగా యవ్వనంగా కనిపించారు. కొద్ది సమయంలోనే ఆయన ఎంతో దయగలవారు, పండితులు, అత్యంత తపస్సు గలవారు అని నాకు తెలిసింది. ఉదాహరణకు, సాయంత్రం భోజనం చేయను, కేవలం కొంచెం నిమ్మరసం మాత్రమే తీసుకుంటానని ఆయన చెప్పినప్పుడు, మీరు ఖచ్చితంగా నిర్ణయించుకున్నారా అని అడిగాను. ఆయన అడగడానికి సంకోచిస్తున్నారేమోనని భావించి మహాప్రసాదం తెచ్చి ఇస్తానని కూడా చెప్పాను. దానికి ఆయన నవ్వుతూ ఇలా అన్నారు: పర్లేదు, నేను చనిపోను కదా. ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలలో పటిమ ఉండటంతో ప్యాట్రిక్ గౌర్ గోవింద స్వామి ఉపన్యాసాలకు అనువాదకుడిగా మారాడు. శాస్త్రాలలో మహారాజుకు ఉన్న అపారమైన జ్ఞానం, ఆయన ఉత్సాహభరితమైన ప్రసంగ శైలి ప్యాట్రిక్ను వెంటనే ఆకట్టుకున్నాయి. ఆ శైలి జీవంతంగా, ఆనందంగా ఉండేదని ప్యాట్రిక్ భావించాడు. అయితే ఆయన కోసం అనువదించడం అంత సులభం కాదని కూడా అతను అనుభవించాడు. పుష్కరదాస్ ఇలా అన్నారు: ఆయన తన ఆకర్షణీయమైన వివరణల్లో అంతగా లీనమైపోయేవారు కాబట్టి ఒక్కసారి ఆగకుండా 5 నిమిషాల పాటు మాట్లాడేవారు. చివరికి ఆగి నేను అనువదించాల్సిన సమయం వచ్చినప్పుడు చిరునవ్వుతో నన్ను చూసి ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించేవారు. ప్రేక్షకులందరూ నేను ఆయన చెప్పిన ప్రతిదీ ఎలా గుర్తు పెట్టుకుంటున్నానో అని ఆశ్చర్యపోయేవారు. కానీ ఆయన ప్రచార శైలి నాకు పూర్తిగా ఆధ్యాత్మికమైనదిగా, ఆనందమయమైనదిగా అనిపించింది. ఆయన చెప్పిన ప్రతి మాటను నేను ఆస్వాదించేవాడిని. కృష్ణుడు ఆయనే నాకు శక్తినిచ్చారని అనిపించింది. అందువల్ల ఆయన ఆలోచనల ప్రవాహం నా మనస్సులో నిలిచిపోయి దానిని ఫ్రెంచ్లో మళ్ళీ వివరించగలిగాను. గౌర్ గోవింద మహారాజు తన పూజ్యమైన ఆధ్యాత్మిక గురువు శ్రీల ప్రభుపాదులు వెళ్ళిన ప్యారిస్ ప్రాంతాలను సందర్శించాలనే కోరికను భక్త ప్యాట్రిక్కు తెలియజేశారు. అందువల్ల ప్యాట్రిక్ ఆయనను ప్యారిస్ అంతటా తీసుకెళ్ళి ప్రభుపాదులు సందర్శించిన లూవ్రీ మ్యూజియంకు కూడా తీసుకెళ్లారు. గౌర్ గోవింద మహారాజుతో కొన్ని రోజుల పాటు సన్నిహితంగా మెలిగిన తరువాత ప్యాట్రిక్ ఆయనను తన గురువుగా స్వీకరించి దీక్ష కోరాలని నిర్ణయించుకున్నాడు. అసంతృప్తి చెందిన భక్తులు.
ఆ సమయంలో ఫ్రాన్స్లో కొంతమంది భక్తులు ఆలయాలను విడిచిపెట్టి బయట నివసిస్తున్నారు. స్థానిక గురువు పట్ల వారికి అనుమానాలు ఏర్పడ్డాయి. ఆయనకు భౌతిక వైభవం, పదవుల పట్ల అతిగా ఆసక్తి చూపుతున్నట్టు వారికి కనిపించింది. ఫ్రాన్స్లోని యువ భక్తులందరూ ఆ గురువు శిష్యులే కావడంతో లేదా ఆయనని అనుసరించే వారే కావడంతో ఆ వయోజన భక్తులు వారితో కలిసి సేవ చేయడం కష్టంగా అనుభవించారు. అటువంటి భక్తుల్లో ఒకరు శ్రీల ప్రభుపాదుల శిష్యుడైన హరివిలాస్ దాస్. భువనేశ్వర్లో ఆలయ నిర్మాణానికి సహాయంగా ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఇస్కాన్ భువనేశ్వర్కు విరాళాలు ఇస్తూ వచ్చారు. గౌరగోవింద స్వామి ఫ్రాన్స్కి వచ్చారని తెలిసినప్పుడు హరివిలాస్ ఆయనను తన ఇంట్లో ప్రసంగించమని ఆహ్వానించారు. పుష్కరక్షదాస్ ఇలా అన్నారు: హరివిలాస్ ఇంట్లో జరిగిన కార్యక్రమానికి మహారాజ్ గాడ్ బ్రదర్స్లో కొంతమంది కూడా వచ్చారు. అక్కడి స్థానిక పరిస్థితుల్లో వారు గమనించిన లోపాలను ఎలా సరిచేయాలి అన్న విషయంపై వారికి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఆ కార్యక్రమంలో ఒక భక్తుడు మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఒక వైష్ణవుడికి సరిదిద్దాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి అని ప్రశ్నించాడు. దానికి గౌరగోవింద స్వామి ఇలా సమాధానం చెప్పారు: మనకంటే ఉన్నతుడైన వ్యక్తిని సరిదిద్దడానికి ప్రయత్నించకూడదు. దాని బదులుగా చైతన్య మహాప్రభు మనకు ఏం చేయాలో బుద్ధిని ఇచ్చే విధంగా మనం ప్రవర్తించాలి. అనంతరం ఆయన భగవద్గీత 10వ అధ్యాయంలో 10వ శ్లోకాన్ని ఉటంకిస్తూ ఇలా అన్నారు: తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. నన్ను ప్రేమతో నిరంతరం సేవించే వారికి నన్ను చేరుకునేలా చేసే బుద్ధిని నేను ఇస్తాను. మహారాజు ఇలా వివరించారు: ఎవరు నిజంగా చైతన్య మహాప్రభువును అనుసరించే భక్తుడో అతనికి భగవంతుడు తప్పకుండా బుద్ధిని ప్రసాదిస్తాడు. ఆయన ఇంకా ఇలా అన్నారు: అప్పుడు మీరు అటువంటి విధంగా ప్రవర్తించగలుగుతారు. ఆ వైష్ణవుడు స్వయంగా సరిదిద్దబడతాడు. అతనిని నేరుగా సరిదిద్దాల్సిన అవసరం ఉండదు. నేను అతన్ని సరిదిద్దాలి అనే ఆలోచన మీ మనస్సులో కూడా రావద్దు. కాదు 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 కాదు, మనం అతన్ని సరిదిద్దే అర్హత కలవారము కాదు. మన ధోరణి ఇలా ఉండాలి: త్రినాదపి సునీచీనం తరూరివా సహిష్ణునా. నేను అత్యంత నీచుడులో నీచుడిని. తర్వాత మరొక భక్తుడు అడిగాడు: గాడ్ బ్రదర్స్ను ఎలా సరిదిద్దాలి? దానికి గౌరగోవింద స్వామి ఇలా వివరించారు: గాడ్ బ్రదర్స్తో మనకి స్నేహపూర్వక సంబంధం ఉంటుంది కాబట్టి స్నేహంగా మాట్లాడవచ్చు. కొన్నిసార్లు సరదాగా జోకులు కూడా చేయవచ్చు. అతనిని సరిదిద్దాలంటే అతని మనసుకి నొప్పి కలగని సరైన సందర్భంలో సరైన మాటతో చెప్పవచ్చు. తెలివైన వాడు ఇలానే చేస్తాడు. అతని భావాలను గాయపరచని విధంగా మాట్లాడాలి. మహాప్రభు ఇలా అన్నారు: ప్రాణి మాత్రే మానోవాక్యే ఉద్వేగా నా దీబా. ఎవరి మనసుకైనా కలత కలిగేలా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అతన్ని కలవర పెట్టవద్దు. ఇదే ఒక భక్తుని ప్రవర్తన. చైతన్య చరితామృతం మధ్యలీల 22.120. అనంతరం మహారాజు మళ్ళీ భగవద్గీత 12వ చాప్టర్ 15వ శ్లోకాన్ని ఉటంకించారు: యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యః సచ మే ప్రియః. కృష్ణుడు ఇలా అంటాడు: ఏ పరిస్థితుల్లోనూ కలత చెందనివాడు నాకు అత్యంత ప్రియుడు. ఎవరు అతన్ని కలవరపెట్టాలని ప్రయత్నించినా
అతను ప్రతిగా కలవరపెట్టడు, ఎవరికీ అశాంతి కలిగించడు. అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో సమంగా ఉండేవాడు. హర్ష అమర్ష రెండింటిలోనూ సమత్వం కలవాడు. భయోద్వేగై, అతనికి భయం లేదు, ఆందోళన లేదు. అటువంటి వాడు నాకు ఎంతో ప్రియుడు. గురువును ఎవరు నియమిస్తారు? మహారాజు ఇంకా ఇలా వివరించారు. మహాప్రభువు మనం మధురంగా మాట్లాడాలని, భక్తుడు సరిదిద్దబడేలా కానీ అతనికి కలత కలగని విధంగా ప్రవర్తించాలని ఆదేశించారు. ఆయన అన్నారు, నీవు తెలివైన వాడివి, నిజమైన భక్తుడివైతే చైతన్య మహాప్రభువే నీకు అటువంటి విధంగా మాట్లాడే ప్రవర్తించే బుద్ధిని ఇస్తాడు. దానివల్ల భక్తునికి నొప్పి కలగదు. అదే సమయంలో అతను సరిదిద్దబడతాడు. నేను అతన్ని సరిదిద్దుతాను అనే ఆలోచన నీ మనసులో ఎప్పటికీ ఉండకూడదు. దాని బదులుగా ఇలా అనుకోవాలి, నేను అతన్ని సరిదిద్దే అర్హత కలవాడిని కాదు, నేను అత్యంత నీచుడిని, నేను అజ్ఞానిని, మూర్ఖుడిని, నాకు ఏ అర్హత లేదు. ఎవరైనా సరిదిద్దాలనే ఆలోచనను మనస్సులో పెంచుకోవద్దు. ఆ ఆలోచన చాలా చెడ్డది, అపరాధమయమైనది. ఇది చాలా చాలా సూక్ష్మమైన విషయం. సాధారణ వ్యక్తులకు దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ భక్తులు, ఆధ్యాత్మికంగా కొంత పురోగతి సాధించిన వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు ఒక భక్తుడు ప్రశ్నించాడు, ఆధ్యాత్మిక గురువు ఎవరో అని నిర్ణయించేది ఎవరు? ఆ సమాధానం వినడానికి భక్తులందరూ ముందుకు వంగారు. ఇది వారందరికీ ఎంతో కీలకమైన విషయం. ఆ సమయంలో ఇస్కాన్ గురు వ్యవస్థ పట్ల చాలామందికి అసౌకర్యం ఉన్నా ఆ విషయాన్ని స్పష్టంగా చర్చించగల సీనియర్ భక్తులు వారికెవరికీ దొరకలేదు. గౌర్ గోవింద స్వామి ఎలాంటి మాటలు దాచకుండా ఇలా అన్నారు, అరే బాబా, ఈ నిర్ణయం కృష్ణుడి నుంచే వస్తుంది. చైతన్య మహాప్రభు ఇలా ఆదేశించారు, యారే దేఖా తారే కహం కృష్ణ ఉపదేశ ఆమారా ఆజ్ఞాయ గురు హణ తారా ఈ దేశం. నీవు ఎవరిని చూసినా వారికి కృష్ణుని సందేశం చెప్పు. ఓ సోదరా, కృష్ణుడు ఇలా చెప్పారు అని చెప్పు. ఏమీ కల్పించవద్దు, ఉన్నదాన్ని ఉన్నట్టే చెప్పు. నా ఆజ్ఞతో గురువుగా మారి ఈ లోకాన్ని సంచరించు. నీవు ఇది చేస్తే, పరంపరను అనుసరిస్తూ విషయాలను ఉన్నదాన్ని ఉన్నట్టే చెబితే నీవు గురువు అవుతావు. కృష్ణుడే నీకు ఆ స్థానాన్ని ఇస్తాడు. ఆ స్థానం కోసం ఆశపడవద్దు, కేవలం సేవ చేయి. ఈ నిర్ణయం కృష్ణుడి నుంచే వస్తుంది, చైతన్య మహాప్రభు నుంచే వస్తుంది. ఎవరో కూర్చొని నిర్ణయించే ప్రశ్నే లేదు, నవ్వుతూ అన్నారు. అప్రతిహతం ఇది స్వయంగా వస్తుంది. చైతన్య మహాప్రభు కోరితే, కృష్ణుడు కోరితే దీన్ని ఎవరు అడ్డుకోలేరు. మీరు సంపూర్ణ విశ్వాసం మరియు సహనం కలిగి ఉండాలి. నిరాశావాదిగా ఉండకండి. నిరాశకు ఎలాంటి చోటు లేదు. మనం సంపూర్ణ ఆశావాదంతో ఉండాలి. ఈ విషయాల గురించి మనం కలవరపడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో తమ గొప్పతనాన్ని తామే చాటుకునేవారు, తమకు తానే డోలు కొట్టుకునేవారు ఉన్నారు. అలాంటి వారిని కృష్ణుడు ఎప్పుడైనా ముంచగలడు. మీరు కలవరపడకండి. గురు, సాధు, శాస్త్రాలపై సంపూర్ణ విశ్వాసంతో సహనంగా ఉండండి. ఇది భౌతిక లోకం కాబట్టి కొంత కలత తప్పనిసరిగా వస్తుంది. పదే పదే విపద, ప్రతి అడుగులో ప్రమాదమే. దానికి తోడు ఇది కలియుగం, కలహం, కపటత్వం నిండిన యుగం.
ఈ లోకం కపటులతో నిండిపోయింది. అందువల్ల కొంతమంది వచ్చి, ఓహ్, నేనే గురువు, నేనే సాధువు, నేనే గొప్ప వ్యక్తిని అని చెప్పవచ్చు. తానే తన డోలు కొట్టుకుంటూ, తానే తన బూర వాయిస్తూ రాజకీయాలు చేయవచ్చు. ఇది సహజమే. ఈ విషయాలు మిమ్మల్ని కలవరపెట్టకూడదు. ధీరుడుగా ఉండండి, కలవరపడకండి. గురు సాధు శాస్త్రాలపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. గురువు ఆదేశించిన విధంగానే మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కృష్ణ చైతన్యాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టే సమర్పించండి. కాలక్రమేణా సమయం అన్నిటినీ మార్చుతుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సహనం కలిగి ఉండండి. శాస్త్రాలను, ఆచార్యులను ఉదహరించండి. మన ఆధారం గురు సాధు శాస్త్రాలే. నేను ఎప్పుడూ భిన్నంగా ఏమీ చెప్పను. ఎల్లప్పుడూ ప్రామాణిక ఆధారాలనే ఉదహరిస్తాను. అనంతరం గౌరగోవింద మహారాజు ఆలయం వెలుపల గృహస్థుడిగా నివసించినప్పటికీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు మరియు చైతన్య మహాప్రభువుల సంపూర్ణ కృపను పొందిన శ్రీల ప్రభుపాదుల ఉదాహరణను ఇచ్చారు. మహారాజ్ అన్నారు, ప్రభుపాదులు మఠంలో ఎప్పుడూ నివసించలేదు. అయినా ఆయన ఆచార్యుడయ్యారు. కారణం, ఆయన చాలా చాలా సరళమైన వారు, అసూయ లేనివారు. ఎవరి మీదైనా నీవు ఆచార్యుడివి అని ముద్ర వేయలేము. అలా చేస్తే ఒకరోజు అతను ఆచార్యుడు కాదని తేలిపోయే రోజు రావచ్చు. నీలి నక్క కథ. ఆ తర్వాత గౌరగోవింద స్వామి నీలి నక్క కథను చెప్పారు. ఒకసారి ఒక నక్క చాకలి వాడి నీలిరంగు నీటిలో పడిపోయింది. ఆ నక్క నీలంగా మారింది. తరువాత అది అడవికి వెళ్ళి అందరికీ ఇలా ప్రకటించింది, నేను జంతువుల రాజుని. అన్ని జంతువులు అనుకున్నాయి, అయ్యో, ఇతడు విచిత్రంగా ఉన్నాడు, రాజే అయి ఉండొచ్చు. అలా వారు ఆ నక్కను రాజుగా చేసుకుని సింహాసనంపై కూర్చోబెట్టారు. సాయంత్రం అయ్యాక అన్ని నక్కలు కలిసి యోహో యోహో అని అరవడం మొదలుపెట్టాయి. అప్పుడు ఆ నక్కరాజు కూడా అరవడం ప్రారంభించింది. వెంటనే అందరికీ అర్థమైంది, ఓ, ఇది నక్కే, కొట్టండి కొట్టండి, ఇది రాజు కాదు. ఈ విధంగా నిజం బయటపడింది. ఇవన్నీ మనకి తెలుసు కదా, మరి మనం ఎందుకు కలవరపడాలి? కలవరపడకండి. కాలం వస్తుంది. కృష్ణుడు, చైతన్య మహాప్రభువు అన్నిటినీ బహిర్గతం చేస్తారు. సహనం కలిగి ఉండండి. మహారాజు సమాధానం విని ప్రేరణ పొందిన మరో భక్తుడు ఇలా అడిగాడు, అసూయ చాలా సూక్ష్మంగా ఉంటుందని మనకు తెలుసు. మన ఆశ ఏమిటి? దానికి గౌరగోవింద స్వామి ఇలా సమాధానమిచ్చారు, గురు సాధు శాస్త్రాలపై సంపూర్ణ విశ్వాసం ఉంచి మన సేవను మనం చేయాలి. కొంత కలత తప్పక వస్తుంది. అది వస్తూనే ఉంటుంది. ఇది భౌతిక లోకం స్వభావం. ఇది చాలా భయంకరమైన లోకం. కానీ మనిషికి దృఢమైన సంకల్పం, సహనం ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ దారి తప్పకూడదు. ఎల్లప్పుడూ గురువుని, చైతన్య మహాప్రభువుని ప్రార్థించండి. వారు మీకు సహాయం చేస్తారు. మనం చాలా బలహీనులమే, కానీ మన హృదయంలో చైత్య గురువు ఉన్నాడు. ఆయన ప్రేరణ ఇస్తాడు. నిజాయితీగా తపనతో కోరుకునే ఆత్మ కోసం కృష్ణుడు ఏర్పాట్లు చేస్తాడు. ఈ ఆత్మకు ఇదే కావాలి అని ఆయనకు తెలుసు. అందుకే ఆ విషయం జరిగేలా ఏర్పాటు చేస్తాడు. కృష్ణుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనకు అసాధ్యం కావచ్చు, కానీ కృష్ణుడికి ఏది అసాధ్యం కాదు. మన పని ఏమిటంటే ఎల్లప్పుడూ కృష్ణుని, చైతన్య మహాప్రభువుని, గురు మహారాజుని ప్రార్థించడం. దయచేసి నాకు సహాయం చేయండి అని. మీకు సహాయం తప్పకుండా లభిస్తుంది. దీనిపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. నిరాశ చెందకండి.
మనం ఈ కృపను పొందడానికి, మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న శుద్ధ భక్తుల సాంగత్యాన్ని పొందడానికి తీవ్రమైన తపన కలిగి ఉండాలి. అప్పుడు మనకు లాభం కలుగుతుంది. సాధు సంఘ అంటే మనకంటే ముందుకు వెళ్ళిన భక్తునితో సాంగత్యం కలగడం. అప్పుడు మాత్రమే లాభం, లేదంటే లాభం ఉండదు. అలాంటి సాంగత్యం లభించడం అసాధ్యంగా అనిపించవచ్చు. అయినా కృష్ణుడికి ఏది అసాధ్యం కాదు. కృష్ణుడే ఏర్పాట్లు చేస్తాడు. వాణి, ఉపదేశాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరూ అందుబాటులో లేనప్పుడు ఉపదేశాలతో, గ్రంథాలతో సాంగత్యం చేయాలి. మన హృదయపూర్వక ప్రార్థనలతో కృష్ణుని చేరుకుంటాము. ఒకరోజు అటువంటి వ్యక్తిని మీరు కలుస్తారు. మనకు అసాధ్యమైనది కృష్ణుడికి అసాధ్యం కాదు. కానీ మనం ఎల్లప్పుడూ ఇలా ప్రార్థించాలి, కృష్ణ దయచేసి నాకు సహాయం చెయ్యి. పవిత్ర నామజపం అంటే ఆత్మ యొక్క రోదన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఓ కృష్ణ శక్తి రాధారాణి, ఓ కృష్ణ దయచేసి నన్ను నీ సేవలో నియమించు. నేను పతితుడని. అయినంద తనుజ కింకరాం పతితాం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. ఓ కృష్ణ, నేను నీ కింకరుడిని, నీ సేవకుడిని. కానీ ఏదో విధంగా ఈ అజ్ఞాన సముద్రంలో లోతుల్లో పడిపోయాను. దయచేసి నాపై కరుణ వర్షించు. నీ కమల పాదాల వద్ద ఉన్న ధూళి కణంలా నన్ను స్వీకరించు. శిక్షాష్టకం 5వ శ్లోకం. ఆత్మ ఈ విధంగా హరినామాన్ని ఉచ్చరిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అని రోదిస్తూ జపిస్తే అవసరమైన సాంగత్యం ఆశ్చర్యకరంగా ఊహించని విధంగా లభిస్తుంది. ఇది మనకి అసాధ్యమే, కానీ కృష్ణుడికి ఏది అసాధ్యం కాదు. కృష్ణుడికి అది కావాలనిపిస్తోంది. లోపం ఉన్నది మనలోనే. నవ్వు మరియు కన్నీళ్ళు. హరివిలాస్ దాస్ ఇలా అన్నారు, ఆ సమయంలో కొంతమంది నాయకులు సరిగ్గా ప్రవర్తించడం లేదు. దాంతో చాలామంది భక్తులు అసంతృప్తిగా ఉన్నారు. గౌర్ గోవింద్ మహారాజు వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళడానికి అసౌకర్యంగా భావించిన అనేక మంది నా ఇంటికి వచ్చి ఆయన ఉపన్యాసాలు విన్నారు. ఒక సాయంత్రం అనేక మంది భక్తులు తరగతికి చేరినప్పుడు మహారాజు నీలినక్క కథను చెప్పారు. ఆయన చెప్పిన విధానం అంత నాటకీయంగా ఉండటంతో పరిస్థితికి అచ్చంగా సరిపోవడం వల్ల మేము ఒకేసారి నవ్వుతూ ఏడుస్తూ ఉన్నాము. మహారాజ్ మాటల శైలి ఎంతో ఉత్సాహంగా, జీవంతో నిండిపోయి ఉండేది. ఆ కథ చాలా తగినదిగా అనిపించింది. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఆ సమయంలో కొంతమంది నాయకులు నీలినక్కల వలె ఉండేవారు. అయినా మహారాజు ఎవరి గురించి ప్రత్యక్షంగా విమర్శించలేదు. అయినప్పటికీ ఇంత ధైర్యంగా మాట్లాడటానికి ఆయన భయపడలేదు. మహారాజు నా ఇంటిలో కనీసం వారం రోజుల పాటు ఉన్నారు. ప్రతి రాత్రి కార్యక్రమాలు జరిగేవి. ఆ సమయంలో ఆయనతో నాకు కొంత సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆ రోజుల్లో నా తల్లి మరియు సోదరుడు అమెరికా నుండి నన్ను చూడడానికి వచ్చారు. వారిలో ఎవ్వరూ భక్తులు కాదు. అప్పటికి నా తల్లి వయస్సు సుమారు 85 సంవత్సరాలు, నా సోదరుడి వయస్సు సుమారు 55 సంవత్సరాలు. అయినప్పటికీ ప్రతి రాత్రి వారు కూర్చొని మహారాజు ఉపన్యాసాలు వింటుండేవారు. ఒక రాత్రి గౌర్ గోవింద్ మహారాజు మాయ మరియు కృష్ణుడి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా వివరించారు. ఆయన అన్నారు, ఇక్కడ ఒక గీత ఉంది, ఈ వైపు కృష్ణుడు, ఆ వైపు మాయ. ఆ మాట చాలా సరళమైనదే, కానీ నా సోదరుడు తన జీవితాంతం వరకు నాతో మాట్లాడిన ప్రతిసారి, నన్ను చూసిన ప్రతిసారి ఆ విషయాన్నే చెప్పేవాడు.
ఎన్నోసార్లు అతడు నాతో ఇలా అన్నాడు, నీ గురువు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన ఈ వైపు కృష్ణుడు, ఆ వైపు మాయ అని చాలా స్పష్టంగా చెప్పారు. అది నాకు బాగా అర్థమైంది. ఇది మహారాజు ఎంత శక్తివంతుడో చూపిస్తుంది. నా సోదరుడు తీవ్రమైన అజ్ఞానంలో ఉన్నప్పటికీ అతడు జీవితాంతం గుర్తుంచుకున్న విషయం ఒక్కటే, గౌర్ గోవింద మహారాజుని కలవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని. భక్త ప్యాట్రిక్ మహారాజును న్యూ మాయాపురానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆయన కొన్ని రోజులు ఉన్నారు. ఒక మధ్యాహ్నం ప్యాట్రిక్ వ్యక్తిగతంగా ఆయనను కలవడానికి ఆయన గదికి వెళ్ళాడు. గదిలోకి ప్రవేశించడానికి అనుమతి తీసుకున్న తర్వాత మహారాజు పాదాల దగ్గర నేలపై కూర్చోవడానికి ప్యాట్రిక్ సిద్ధమయ్యాడు. అతనికి హృదయం నుంచి వచ్చిన ఒక విషయం మహారాజు ముందు పెట్టాలనుంది. కానీ మహారాజు అతన్ని నేలపై కూర్చోనివ్వకుండా తన పక్కన అదే బెంచ్ మీద కూర్చోబెట్టారు. పుష్కరదాస్ ఇలా అన్నారు, శ్రీల గౌర్ గోవింద మహారాజు ప్రేమతో నన్ను పిలిచి తన పక్కనే కూర్చోబెట్టడం నా హృదయాన్ని హత్తుకుంది. ఎందుకంటే నా ఆధ్యాత్మిక గురువుతో సమాన స్థాయిలో కూర్చోవడానికి నేను పూర్తిగా అర్హుడని కాదని అనిపించింది. ఆయన నా గురువుగా మారబోయే వ్యక్తి కదా. ఆ మధ్యాహ్నం నేను ముందే నిర్ణయించుకున్నాను, నన్ను తన శిష్యుడిగా స్వీకరించే మహాభాగ్యాన్ని నాకు ప్రసాదిస్తారా అని అడగాలని. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నేను అడిగాను. ఆయన ఎంతో కరుణతో నన్ను అంగీకరించి ఇలా అన్నారు, తదుపరి సంవత్సరం ఒడిశాకు రా, అక్కడ నేను నీకు దీక్ష ఇస్తాను. ఆ సంవత్సరం గౌర్ గోవింద మహారాజు ఫ్రాన్స్లో 10 రోజుల పాటు ఉన్నారు. తర్వాత ప్యాట్రిక్ మహారాజ్ మరియు బనమాలి దాస్ కోసం బెల్జియం వెళ్ళడానికి రైలు టికెట్లు కొనుగోలు చేశాడు. బనమాలి దాస్, మేము ఫ్రాన్స్ నుండి బెల్జియం వరకు ద్వితీయ తరగతి ఏసీ బెర్త్లలో ప్రయాణించాము. ఆ కంపార్ట్మెంట్లో 4 బెడ్లు ఉన్నాయి. నేను ఎడమవైపు పై బెర్త్ తీసుకున్నాను. మహారాజు నా కింద ఉన్న బెర్త్ తీసుకున్నారు. 2 యువ ఫ్రెంచ్ మహిళలు కంపార్ట్మెంట్లోకి వచ్చారు. మిగిలిన 2 బెడ్లు వారివే. వారు కొంతసేపు కూర్చుని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. వారు దుస్తులు విప్పి పడుకున్నారు. ఇది మహారాజుకి చాలా పెద్ద షాక్ అయింది. ఎందుకంటే సంప్రదాయ భారతదేశంలో ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ వినబడలేదు. మహారాజు ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ రాత్రి ఆయన పడుకోలేదని నేను గమనించాను. ఆయన తన బెర్త్పై కూర్చొని రాత్రంతా నిద్రపోకుండా జపం చేస్తూనే ఉన్నారు. తరువాత ఆయన నాతో ఇలా అన్నారు, యూరప్లో రైల్లో ప్రయాణించడం చాలా చెడ్డది. బెల్జియం తర్వాత వారు కొన్ని రోజుల పాటు ఇంగ్లాండ్కు వెళ్ళి ఆపై భువనేశ్వర్కు తిరిగి వచ్చారు. 6వ అధ్యాయం సమాప్తం. హరే కృష్ణ.